నమస్తే. భారతదేశం అంతా ఇప్పుడు ఒకటే మాట, ఒకటే పేరు, వినేష్ పోగట్. అయితే ఇప్పటిదాకా ఎటువంటి యొక్క పరాజయం ఎరిగినటువంటి యొక్క వినేష్ పోగట్ తొలిసారిగా ఒలింపిక్ స్థాయిలోకి వెళ్ళి ఖచ్చితంగా స్వర్ణం గెలుస్తుంది అనుకుంది కాస్త ఇప్పుడు అనర్హతకి గురయ్యి ఇప్పుడు వెనక్కి రావడాన్ని చాలా బాధ కలిగిస్తుంది. పూర్తి భారతదేశం అంతా కూడా ఇప్పుడు వినేష్ పోగట్ మీదనే మాట్లాడుతున్నారు. అయితే పూర్తి అంశాలు ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఇప్పుడు భారతదేశం అంతా కూడా పూర్తి నిరాశలో ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒలింపిక్ స్థాయికి వెళ్ళి ఖచ్చితంగా స్వర్ణం కొట్టబోతుంది అని చెప్పేసి స్వర్ణం కాకపోతే ఖచ్చితంగా రజతంతోనే సరే వెనక్కి వచ్చేస్తుందని చెప్పేసి అనుకున్నాను. అటువంటిది అసలుకి ఏదీ లేకుండా వెనక్కి రావడాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే పిఎం స్థాయి మోడీ గారు కూడా దాని మీద స్పందించారు. సో పూర్తిగా పార్లమెంట్లో కూడా దీని మీద ఒక చర్చ అయితే నడిచింది. సో గతంలో ఇలాంటిది నాకు తెలిసైతే జరిగి ఉండకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని ఎలా చూడాలంటారు? వినేష్ పోగట్ నిజంగానే మీరు చెప్పినట్టుగా అంటే మనకి ఇంతవరకు స్వర్ణాలు రాలేదండి ఒలింపిక్స్లో. ఇంతమంది ఉండి కూడా మనం 140 కోట్ల మంది జనాభా ఉండి మనం ఒక్క బంగారు పథకాన్ని ఇంతవరకు సాధించలేదు. సో అందరి ఆశలు వినేష్ పోగట్పై ఉన్నాయి. ఆ సమయంలో ఇలా జరగటం అనేది చాలా విచారకరం. ఆమెకి అందరూ కూడా అండగా నిలిచారు. మీరు చెప్పినట్టుగా మొత్తం భారతదేశం ఆమె వైపు ఉంది. ముఖ్యంగా మోదీ గారు కూడా దీన్ని పార్లమెంట్లో చర్చించారు. అటువంటి అమ్మాయి, మీకు ఇంకో సంగతి గుర్తుందో లేదో, వీళ్ళ అక్క మీదే దంగల్ సినిమా తీసింది కూడా. అంటే వీళ్ళ ఫ్యామిలీ దానికి సంబంధించింది. మనం చూసుకుంటే కిక్ బాక్సింగ్ కావచ్చు, తర్వాత జూడో కావచ్చు, ఇట్లా ఈ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, మొత్తం వీటన్నింటిలో కూడా రకరకాల బరువులు ఉంటాయండి. వాళ్ళకి ఆ విభాగాలు ఉంటాయి. సో ఈవిడ యాక్చువల్గా 53 కిలోల విభాగానికి చెందిన ఆవిడ. అంతిమ అనే అతను ఫైనల్స్కి వెళ్ళటంతో ఈమె 50 కిలోల దానికి వెళ్ళాల్సి వచ్చింది. 50 కిలోల దానికి వెళ్ళాల్సి వస్తే మొదటి రోజు ఆవిడ 50 కిలోలు ఉన్నారు. రెండో రోజు వచ్చేసరికి 49.90 గ్రాములకు వచ్చారు. దాంతో కొద్దిగా ఫుడ్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఆహారం తీసుకున్నాక మళ్ళీ డీహైడ్రేషన్ కాకూడదని కొంచెం నీళ్లు తాగారు. దాంతో మళ్ళీ బరువు పెరిగారు. ఆవిడ 100 గ్రాములు ఎక్కువైంది కదా అని మళ్ళీ ఆవిడ నీళ్లు తాగకుండా తర్వాత ఆవిరి స్నానం చేసి జుట్టు కత్తిరించుకుని ఇట్లా తనకు చేతనైనవన్నీ ఆవిడ చేశారు. కానీ 100 గ్రాములు ఎక్కువైపోయారు. ఇది అంటే ఏం చేస్తాం, ఇలాంటివి మనం జడ్జిమెంట్ చేయలేం. మనం చెప్పాలంటే 100 గ్రాములే కదా, ఒప్పుకోవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ రూల్స్ ఒప్పుకోవు. మనకి మన బాధ మనకు ఉంటుంది, కాదని అంటలేదు. ఆ అమ్మాయి కూడా చాలా బాధపడింది. ఇంకా నేను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటాను అంది. అమ్మ నేను ఓడిపోయాను, రెజ్లింగే గెలిచింది అని అంది ఆవిడ. అంటే ఎంత వేదన చూడండి అది. ఒక సెకండ్లో మనకి అది వస్తుంది అనుకున్నప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, మన పరీక్షలైనా అంతే కదా, ఒక్క నిమిషం లేట్ అయితే పరీక్ష రాయనివ్వకపోతే ఆ బాధ ఎంతండి. అది 1 సంవత్సర కాలం మనం పడతాం. కానీ ఈ అమ్మాయికి జీవితకాలం ఉండిపోతుంది. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఆ అమ్మాయి మీద హోప్స్ పెట్టుకున్నారు. ఇన్ని కోట్ల మంది ఆ అమ్మాయి ఒక బంగారు పథకాన్ని తీసుకొస్తుందని ఎదురు చూసినప్పుడు ఆ అమ్మాయికి ఆ వేదన ఎంత ఉంటుందండి. ఒక క్రీడ నుంచి తప్పుకునేలా చేసింది. అది ఇంకా విచారకరం. షీ కెన్ కంటిన్యూ. చెప్పాలంటే జరుగుతాయండి ఇట్లాగా వైఫల్యాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఎందుకంటే ఆవిడకి అందరి సపోర్టు ఉంది. ఇట్ హ్యాపెన్స్. మనందరం కూడా అదే చెప్తాం. దీన్ని తను సీరియస్గా తీసుకోకుండా వచ్చే దాంట్లో మళ్ళా వచ్చే పోటీల్లో తను పార్టిసిపేట్ చేసి షీ కెన్ ప్రూవ్ హర్ సెల్ఫ్. ఇది కావాలని చేసింది కాదు, తన తప్పిదం లేదు, ఇది యాదృచ్ఛికంగా జరిగింది అంతే. అందుకని ఇలాంటి విషయాల్లో క్రీడాకారులు ఏమనుకోవాలంటే వాళ్ళు బాధపడకూడదు. అయ్యో మనం దేశానికి ఏమైనా నష్టం చేశామేమో, మన మీద దేశం ఇంత ఆశలు పెట్టుకుంది అని ఒక నిరాశకు గురవక్కర్లేదు. ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు మీడియా సంస్థలు దీని మీద వివిధ రకాలుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. కొన్ని చూసుకుంటే ఏదైతే నార్త్ సైడ్ ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు తన గురించి కూడా దుష్ప్రచారం కూడా చేస్తూ వస్తున్నారు. ఏంటి అంటే అసలుకి 100 గ్రాములు వెయిట్ ఉంది అంటే అక్కడ ఏదో జరిగింది, లేదా తను అమ్ముడుపోయింది అన్నట్టు మాట్లాడడం. కానీ అంటే తను అసలుకే బాధల్లో ఉంది, భారతీయులందరూ కూడా బాధల్లో ఉన్నారన్నటువంటి ఒక విషయాన్ని కూడా మర్చిపోయి మీడియా సంస్థలు ఇట్లా విచిత్రంగా రాసేదాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, వ్యూస్ కోసమో లేకపోతే లైక్స్ కోసమో రాసే రాతలు పట్టించుకోక్కర్లేదండి. ఇది అన్ని విషయాల్లో జరుగుతున్నాయి. మంచికి జరుగుతోంది, చెడుకి జరుగుతోంది. ఒక వ్యక్తి మంచిగా ఉన్నా రాస్తున్నారు, చెడుగా ఉన్నా రాస్తున్నారు.
మీరు చెప్పినట్టు నెగిటివ్ ఎక్కువ తొందరగా వెళ్తోంది. కాబట్టి వాళ్ళు ఏదో రాశారని మనం దాని గురించి ఊహాగానాలు చేసుకోక్కర్లా. ఆ అమ్మాయి ఏమి అలా అమ్ముడుపోవాల్సిన ఆ పిల్ల కాదు. బికాజ్ వాళ్ళ ఫ్యామిలీ అసలు బాక్సింగ్లో వాళ్ళు అసలు ఆరితేరిన వాళ్ళు. అలాంటి అమ్మాయి అలా చేస్తుందని మనం అనుకోక్కర్లా. షీఈ్ వెరీ సిన్సియర్ ఒక రకంగా. కాబట్టి ఈరోజు ఆ బాధతోటే కదా తను అసలు ఆట నుంచే తప్పుకుంటోంది. డబ్బులు కావాలనుకుంటే షీ కెన్ కంటిన్యూ కదా. ఇప్పుడు అమ్మాయికి ఎంత వస్తాయి? చాలా వస్తాయి అలా అనుకుంటే. తనకి రజితమైనా దక్కాల్సింది, దక్కలేదు. మామూలుగా అయితే అలాగని తను ఫస్ట్లోనే డిస్క్వాలిఫై అయినా కూడా నష్టమే. పోనీ ఏదో దెబ్బ తగిలిందని మానేసినా ఏమీ రజితం ఇవ్వరు. తను ఏ రకంగా మానేద్దాం అనుకున్నా కూడా రజితం కూడా రాదు అమ్మాయికి. తను పోరాడింది, అమ్మాయి నెగ్గాలనుకుంది, కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అంతే. సో దీన్ని మనం వాళ్ళు వీళ్ళు రకరకాలుగా రాస్తారండి. ఈవెన్ రాజకీయాలు అంటగడతారు, లేదు బీజేపీని ఏదో అంటారు, లేదు కాంగ్రెస్ని ఇంకేదో అంటారు. ఇవన్నీ సహజాలే కదా. మనిషికి మంచి కంటే చెడు తొందరగా ఆకర్షిస్తుంది. మనకు అందులో ఏదో కాదు, ఇలా కాదు, ఇలా అయిందిట అన్నాం అనుకోండి, ఒక క్యూరియాసిటీ మనిషి చూస్తాడనమాట, లేకపోతే వింటాడు. ఇది వార్త చూస్తాడు, లేకపోతే వార్త చదువుతాడు. సో అదొక టెక్నిక్ అంతే. మనకి ఇంకొక దౌర్భాగ్యం ఏమైందంటేనండి, ప్రతి దాంట్లో రాజకీయాలు ఎక్కువైపోయి ఆ రోజు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ రెజ్లర్స్ అందరూ గతంలో బ్రిజ్భూషణ్ని తీసేయమని వీళ్ళందరూ చేశారు. ఆ నిరసన తెలిపినప్పుడు తర్వాత ఏం చేశారు వీళ్ళు, సరే అతను తీసేస్తామని హామీ ఇచ్చాక వీళ్ళందరూ మానేశాక వీళ్ళు మళ్ళా అంటే వీళ్ళ మెడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు గంగా నదిలో కలిపేద్దామని అనుకున్నప్పుడు రైతు నాయకులు అడ్డు చెప్పారు, వద్దు అట్లా చేయకండి అని వీళ్ళని ఆపినప్పుడు దీని మీద రకరకాల కథనాలు వస్తాయి. చూసారా, వీళ్ళు ఫలానా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే ఫలానా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు, ఇట్లా రకరకాలుగా రావచ్చు. కానీ అవన్నీ నమ్మాల్సిన పని లేదండి. ఇప్పుడు కూడా ఒక మంచి జరిగినా ఒక చెడు జరిగినా దానికి రకరకాల వ్యాఖ్యానాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు వినీష్ ఫోగట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పాపం ఫీల్ అవుతున్నారు చాలా. దేశం మొత్తం బాధపడుతోంది ఈ అంశంలో. కాబట్టి ఆమెకు అందరూ అండగా ఉన్నారు కాబట్టి ఆవిడ మళ్ళీ ఈ క్రీడ కొనసాగిస్తే బాగుంటుందని మనం కోరుకుందాం. సో మొత్తానికి వినీష్ ఫోగట్కి పూర్తి భారతీయులందరూ కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో మొత్తానికి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది భారతదేశం నుంచి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తను మళ్ళీ కంటిన్యూ చేస్తానంటే ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందండి, పూర్తి స్థాయిలో ఆవిడకి ఇస్తారు, అందులో డౌటే అక్కర్లేదు మనకి. ఆవిడ వెంట అందరూ ఉంటారు, ఆవిడని ఎవరు కించపరచరు, ఆవిడని ఎవరు నెగిటివ్ మాట్లాడరు. బికాజ్ ఆవిడ కావాలని చేసింది కాదు ఇది. కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినప్పుడు దాన్ని మనం అయ్యో నా వల్లే అయిపోయింది అన్న బాధపడకుండా, సరే జరిగింది, ఏమీ చేయలేం, మన చేతుల్లో లేదు, సో నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుని ముందుకు సాగాలండి అంతే. సో చూద్దాం మేడం, మొత్తానికైతే భారతీయులందరూ కూడా వినీష్ ఫోగట్కి అండగా ఉన్నారు. ఖచ్చితంగా తను నిరాశకి గురవ్వకుండా తను రెస్లింగ్ మళ్ళీ కంటిన్యూ చేయాలని అయితే కోరుకుందాం. నమస్తే.